తారా, నువ్వా? అవును, నేనే. మీరు రమ్మన్నారు కదా, రాకుండా ఎలా ఉంటాను గగన్ గారు? నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. సారీ సారీ తారా. యాక్చువల్లీ నేను అంటే ఇప్పటి వరకు నన్ను భూమి అనుకుని హక్ చేసుకున్నారా? ఛీ, నేను ఎంత అవమానంగా ఫీల్ అవుతున్నానో తెలుసా. నేను మీకు కాబోయే భార్యని. నా భర్త నన్ను చూసి ఇంకొక అమ్మాయిని గుర్తు చేసుకుంటుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా. నాకు మనసుంది గగన్ గారు, నా కోసం ఆలోచించే భర్త కావాలి అని, నన్ను ప్రేమించే మనిషి కావాలని నేను ఆశపడ్డాను తప్ప. ఐఎమ్ సారీ. యాక్చువల్లీ నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. ముందు నా చెల్లి పెళ్ళి ఆగిపోయిందనే కోపంతో భూమిని నేను దూరం పెట్టాను. కానీ ఏ రోజు మీరా పిన్ని వచ్చి నిజం చెప్పిందో ఆ రోజే నాకు అర్థమైంది ఆ భూమి తప్పు చేయలేదని. ఆ రోజు నుంచి ఎంత ప్రయత్నించినా భూమిని మర్చిపోలేకపోతున్నాను. ప్రతి క్షణం ప్రతి విషయంలో భూమియే గుర్తొస్తుంది. నాకు భూమినే కావాలనిపిస్తుంది. కానీ అది కుదరదు. ఎందుకంటే నేను భూమి జీవితంలో ఉంటే తనకి తండ్రి దక్కడం. యాక్చువల్లీ నేను భూమి సంతోషం కోసమే భూమిని వదులుకుంటున్నాను. పైకి మాత్రం భూమినే తప్పు చేసినట్టు నటిస్తున్నాను. కానీ లోపల భూమికి దగ్గర కాలేక దూరం కాలేక ప్రతిరోజు చిత్రవద అనుభవిస్తున్నాను. నా మనసు నిండా భూమినే ఉంది. ఇన్ఫ్యాక్ట్ రేపు మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత కూడా భూమిని నేను అస్సలు మర్చిపోలేను. ఈ విషయం నీకు పెళ్లికి ముందే చెప్పాలనిపించింది. ఎందుకంటే పెళ్ళయ్యాక నన్ను మోసం చేశావని నువ్వు నన్ను ఎప్పుడు అనకూడదు. నిజం దాచిపెట్టి ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం నాకు ఇష్టం లేదు. రేపు పెళ్ళైన తర్వాత ఒక భార్యగా నువ్వు నా జీవితంలోకి రావచ్చు. కానీ ఎప్పటికీ నా మనసులోకి మాత్రం రాలేవు. ఎందుకంటే నా గుండెలో ఉన్న స్థానం నా భూమిదే. ఆ స్థానం ఎవ్వరికీ ఇవ్వలేను.